ఏండో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని రోజు మా శివయ్యకి దండం పెట్టుకుంటున్నానండి. ఎందుకనే మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే అండి, వింటర్ వెళ్ళిపోయింది కదండి. వింటర్లో పూసిన పువ్వులన్నీ కనువించేసి వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. ఇప్పుడు మళ్ళీ ఈ అడేనియం ఉన్నాయి కదండి, అవి పూలు బాగా వస్తాయి అన్నమాట. అందుకని నా దగ్గర ఉన్న పాత మొక్కలన్నీ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికనండి, ఇగోండి దీనికి అన్ని మట్టి ఇసుక అన్ని రెడీ చేస్తున్నానండి. అడేనియం ప్లాంట్స్ కండి ఇసుక ఎక్కువ ఉండాలండి, మట్టి అది తక్కువ ఉండాలన్నమాట. అంటే ఇందులో కోకోపీట్ అది వేయకూడదండి. వర్మి కంపోస్ట్ కలిపిన ఉంచుకున్నానండి మట్టి నేను. అదేనండి ఇసుక సమానంగా పోసుకునండి రెడీ చేస్తున్నానండి. ఈ అడేనియం ప్లాంట్స్ నండి నేను సీడ్స్ ద్వారాగా గ్రో చేశానండి. అవి చాలా ఉన్నాయండి నా దగ్గర. దానికోసమని ఇదిగోండి ఎర్త్వామ్స్ చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యాయో. ఇలాంటివి ఉన్నాయనుకోండి మట్టికి కొంచెం బలం అనమాట. ఎందుకంటే ఇవి లోపల నడుస్తూ ఉంటాయి కదా, మట్టి కొంచెం గుల్లయ్యి గాలి వెళ్ళి లోపలికి వేర్లకి బలం వస్తుంది అనమాట. అందుకని వర్మీ కంపోస్ట్ అయ్యి వేయమంటారు. ఎందుకంటే నాకు ఇంట్లో వాడినప్పుడు అండి టీ పొడి అయ్యి అన్ని మొక్కల్లో వేసేస్తుంటానండి. అందుకని నాకు ఎర్త్వామ్స్ అవే తయారవుతూ ఉంటాయండి. ఇవి ఎప్పుడో పాత మొక్కలు కదండి, 2 ఇయర్స్ అవుతుందండి వీటిల్లో పెట్టి. ప్లాస్టిక్ కుండీలండి అందుకే పాడైపోయి ఇరిగిపోయాయండి. అందుకని ఆన్లైన్లోనూ వీటి కోసమని పాట్స్ ఆర్డర్ పెట్టానండి, మీషోలో వచ్చేయండి. వాటిలో పెడదామనండి ఇవి తీసేస్తున్నాను. ఇవి వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అండి ఈ మొక్కలకి ఒక వారం రోజుల పాటు వాటర్ ఇవ్వకూడదండి. వాటర్తో ఉన్నాయనుకోండి గమ్మున పాడైపోతాయి అన్నమాట. ఈ మొక్కలు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నప్పుడు వారం రోజులకు ముందే మానేయాలన్నమాట అండి. ఇది వరకండి ఈ మొక్కకి అలాగే కొంచెం వర్షాకాలంలో వాటర్ ఎక్కువైపోయి కింద ఒక పక్కన రూట్ రాట్ వచ్చేసిందండి. అయ్యో చచ్చిపోద్దేమో అని చాలా బాధేసిందండి. కానీ ఆ మెత్తబడిపోయిన కూడా కొంచెం దాన్ని మొక్క తీసేసండి సాఫ్ పూసేసానండి. పాపం బాగానే బతికిందండి. ఇదిగో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, సమ్మర్లో ఈ పువ్వులు భలే వస్తాయండి. మొగ్గలు అవి వచ్చేసాయండి. ఇవో ఇప్పుడు దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాకండి ప్రూనింగ్ కూడా చేయాలండి. ప్రూన్ చేస్తే అండి ఇవి చక్కగా కింద బాన్సై టైప్లో వచ్చండి కొమ్మల కింద వచ్చి చక్కగా మొగ్గలు అవి వస్తాయి అన్నమాట. పూలు బాగా వస్తాయండి. ఇందులో మొత్త పూలు మాత్రం ఒక ఐదు ఐదు అనుకుంటండి. హైదరాబాద్ అడేనియమ్స్ మోహన్ గారి నర్సరీ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. అక్కడి నుంచి వచ్చేయి. మిగతా మొక్కలన్నీ మాత్రం నేను సీడ్స్ ద్వారా పెట్టుకున్నాను. వీటిలో కొన్నిసార్లు నేను ముద్దపూలు గ్రాఫ్టింగ్ చేద్దామని 2 సార్లు చేశాను కానండి సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. ఈసారి మాత్రం జాగ్రత్తగా టిప్స్ ఫాలో అయ్యి చేస్తానండి. ఆ గ్రాఫ్టింగ్ చేయడం కోసమనే చాలా ప్లాంట్స్ ఉంచుకున్నానండి నేను, సీడ్స్ ద్వారాగా పెట్టినవి. అదిగోండి ఇలా ఆన్లైన్లో తెచ్చిన వాటిలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నానండి. ఒక వారం అయిందండి. వారం తర్వాత ఇదిగోండి ఇలా కొమ్మలన్నీ కట్ చేసేసాను. మొగ్గలు ఉన్నాయండి, బాధేసింది కానీ అది మొక్క అందంగా లేదు కదండి, అందుకని తీసేసాను. ఇప్పుడు చిగుళ్ళు దగ్గరగా వచ్చాయండి, వాటితో పాటు మొగ్గలు వస్తాయండి సమ్మర్ కదా. ఇప్పుడు ఈ కొమ్మలు కూడా పడేయకుండానండి దీనికి సాపు పూసేసి మళ్ళీ విడిగా వేరే దాంట్లో పెడతానండి. కొమ్మలు కూడా బాగా గ్రో అవుతాయండి. ఎందుకంటే ఎడారి మొక్కలు కదండి, త్వరగా చనిపోవు. వీటితో అసలు ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి అసలు ఈ మొక్కలకి. కాకపోతే వాటర్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ మొక్కలు పెట్టిన కుండీలకి డ్రైనేజ్ హోల్స్ ఎప్పుడు మంచిగా ఉండాలన్నమాట. అంటే వేసిన నీళ్లు కిందకి వెళ్ళిపోవాలి. వాటర్లో కనుక ఉన్నాయనుకోండి పాడైపోతాయి అనమాట. అది ఒకటే తప్పండి. ఈ జీరో మెయింటెనెన్స్ అండి ఈ మొక్కలకి, మనం ఏమీ ఎక్కువ చూడక్కర్లేదు. కానీ పువ్వులు వస్తే మాత్రం అండి వారం రోజులు 10 రోజుల వరకు కూడా చెట్టుని అలాగా మనకి కనువిందు చేస్తూ ఉంటాయి అనమాట అండి. ఇదిగోండి మొక్కలు స్టార్ట్ అయినాయి చూసారా. ఇది ఈ ముద్ద పూలు మాత్రం కొన్నానని చెప్పాను కదండి, గ్రాఫ్టెడ్ మొక్కలు ఇవ్వండి. మొత్తానికి నా దగ్గర ఒక 15 మొక్కల పైనే ఉన్నాయండి ఇవి. కానీ ఈ మొక్కలు ఎప్పుడునండి ఇలా
సిమెంట్ కుండీల్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కానండి బరువు కదండి. మనకి రెంటింట్లో అటు ఇటు తిప్పాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ప్లాస్టిక్ కుండీలు ఆర్డర్ పెట్టాను అనమాట అండి. అవి అనుకోండి ఒక 2 ఇయర్స్ పాటు వచ్చినా కానీ సరిపోతాయి. ఈలోపు ఇంకా మొక్క ఎదుగుతుంది కాబట్టి అండి, అప్పుడు ఒక దిక్కున స్టాండర్డ్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి సిమెంట్ కుండీల్లో పెట్టుకోవచ్చు అనమాట. సంవత్సరాల తరబడి ఉంటాయండి ఈ మొక్కలు. ఇవి ఆల్రెడీ నా దగ్గరని ఈ మొక్కలు ఒక 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాయండి. 4 సంవత్సరాలు అయిందండి నేను సీడ్స్ ద్వారాగా వీటిని గ్రో చేసి. ఇదిగోండి ఈ మొక్కకి రూట్ రాట్ వచ్చేసిందండి. అలాగే అడుగుని వేరంతా మెత్తపడిపోయిందండి. చచ్చిపోద్దేమో అని చెప్పి తీసేసండి దాన్ని. సాప్ వాటర్లో ఒక 2 రోజులు నానబెట్టేసి వదిలేసానండి. అలా తీసి బయట వదిలేసాను. 15 రోజులు అయిందండి. 15 రోజులు అయినా బయట ఉన్న ఏం అవ్వదండి. ఇదిగోని చూడండి మొక్కలు పువ్వులు ఎంత అందంగా వచ్చాయో. నేను ట్రాన్స్ప్లాంట్ చేశాక వచ్చినాయి అనమాట అండి ఇవన్నీ. ఆ మొక్కను వదిలేసానండి. ఇంకో ఒక 2-3 రోజులు పోయాక అప్పుడు దాన్ని మళ్ళీ నాటుతాను. ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయండి పువ్వులు. ఎడేనియం సమ్మర్ స్పెషల్ పువ్వులు అనమాట అండి ఇవి. ఇవి ఇంక ఈ మొక్కలన్నీ పూసాయంటే ఇంకా చాలా అందంగా ఉంటుందండి. మీకు ఇవన్నీ పూసాక మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఏమండోయ్, వీడియో కనుక నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు అలా ఎంకరేజ్ చేశారనుకో ఇంట్లో పెంచుకునే మొక్కల్ని ఎలా చూసుకుంటున్నాను ఏంటనేది మీకు వీడియో తీసి పెడుతుంటానండి. మరి నలుగురికి చేరాలంటే లైక్ కొట్టాలి కదండి. నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఇంకేంటండి మరి ఇవిగోనండి ఈ ప్రూన్ చేసిన మొక్కలన్నిటికి చిగుళ్ళు వచ్చి దాని అన్నిటికి మళ్ళీ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి.